ఇవి నేను నర్సరీ నుంచి బంతి మొక్కలు తెచ్చుకున్నానన్నమాట. అది నేను పెట్టిన రోజు. ఈ వీడియో ఒక్కరోజు తీసిన వీడియో కాదు. ఇది మెల్లమెల్లగా కొంచెం నేను కలెక్ట్ చేసుకున్న వీడియో అనమాట. ఎలా బంతి మొక్కలు ఒక 4 తెచ్చుకుంటే ఎలా మళ్ళీ దాన్ని ఒక 10 మొక్కలు చేసుకోవచ్చో, గార్డెన్ నిండా బంతి మొక్కలు, పూలు ఇలా సింపుల్గా ఒక 3-4 వీక్స్ అయిపోగానే ఆ మొక్క పెరగంగానే దాన్ని స్టాక్ కట్ చేసుకోవాలన్నమాట. అవి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే అవి ఆ చిన్న మొక్కలు పెద్దగా అయినాక ఇలా మనము ఆ స్టాక్ని కట్ చేసి డైరెక్ట్ ఇలా మంచి మనము అన్నిటికీ జనరల్గా వి టేక్ కేర్ ఆఫ్ దట్ సాయిల్. యాక్చువల్గా అందరూ అనుకుంటారు మొక్కని ఎలా గ్రో అండ్ కేర్ టిప్స్ ఇలా అనుకుంటారు, కానీ కాదు. మట్టికి మనం ఫస్ట్ చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ దానిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ చాలా ఉండాలన్నమాట. అది మనం డే టు డే కిచెన్ వేస్ట్, జీవామృతం, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ హోమ్ మేడ్ ఇలా ఇవ్వడం వల్ల నేల చాలా ఫర్టైల్ ఉంటుంది. ఇలా 3-4 వీక్స్ అయినాక అవి తీసుకొచ్చి ఆ స్టాక్స్ కట్ చేసి మనం ఇలా మళ్ళీ శాప్లింగ్ అంటే కొమ్మల్ని పెట్టేశామంటే ఒక 1 వీక్ మాత్రం అవి డల్గా పడిపోతాయి. ఎందుకంటే అది మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసాం కాబట్టి వీకే పడిపోతాయి. అలా అనేసి మొక్క ఏదో అయ్యిందని ఏం లేదు, చాలా ఈజీ ప్రాపగేషన్ అనమాట. ఇలా పెట్టంగానే చూస్తున్నారు కదా, ఇది 1 వీక్కి అది లేసి నిలబడుతుంది. దానికి చిన్న చిన్న బడ్స్ కనపడాయి కదా, అవి కూడా ఓపెన్ అవుతున్నాయి అనమాట. మదర్ ప్లాంట్ కూడా చూసారు కదా, కటింగ్ అయిపోగానే చాలా మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ అప్ అయిపోతాయి, ఫ్లవర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ ఆల్రెడీ నేను ఈ ఫ్లవర్స్ తోటి గార్లాండ్ తయారు చేసి డోర్స్కి వేయడం, బతుకమ్మల్ని చేయడం ఇవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టాను. ఇయర్ మొత్తం ఇలా సీజన్ వైజ్గా మొక్కలు రావడం, పువ్వులు రావడం. మెయిన్ బంతి పువ్వులు ఏంటంటే మెయిన్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మెయిన్ ప్లాంట్ అంటే అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, వీటి నుండి ఇన్సెక్ట్స్ నుంచి ఇవి కాపాడుతాయి అన్నమాట. ఆ ఫ్రూట్స్ మీదకి వాటి మీదకి అట్రాక్ట్ కాకుండా అవి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అవన్నీ వచ్చి ఫ్లవర్ దగ్గరే ఆగుతాయి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ ప్లాంట్ కూడా. కుదిరితే 2 మొక్కలు తెచ్చుకున్నా కూడా వాటిని 10గా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం. చాలా సింపుల్ అనమాట. చూసారు కదా, ఇది కూడా ప్రాపగేట్ మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసిన మొక్కనే. చక్కగా ఒక 3-4 వీక్స్లోనే అది మళ్ళీ స్టార్టప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ ఒక స్టాక్ కట్ చేసి మళ్ళీ మంచి మెత్తటి నేలలో పెట్టుకోవాలన్నమాట. అండ్ చుట్టుపక్కల మీకు వీడ్స్ కనపడుతున్నాయి కదా, మెయిన్ ప్లాంట్ని డిస్టర్బ్ చేయనంత వరకు మనము వాటిని కూడా ఉంచవచ్చు, నో ప్రాబ్లం. ఇవి ఏంటంటే కొన్ని ప్లాంట్స్ సెమీ పారాసైటికల్ ఉంటాయి అన్నమాట. వాటర్ ఇవ్వగానే అవి తీసుకోవు. సో ఇవన్నీ ఒకటికి ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ నేలను కూడా తేమగా ఉంచుతాయి అన్నమాట. ఇది నేను కట్ చేసాక మదర్ ప్లాంట్ అనమాట. ఇది కటింగ్ అయిపోయింది. చూసారు కదా చుట్టూ బ్రాంచెస్ ఎంత బాగా వచ్చాయో. సో ఇలా మనకి ప్లాంట్స్ మల్టిప్లై అవుతాయి, ఫ్లవర్స్ కూడా చూసారు కదా, ఇవన్నీ నేను ప్రాపగేట్ చేసిన ప్లాంట్సే అనమాట. మల్టిపుల్ ఫ్లవర్స్, గార్డెన్ అంతా బ్యూటిఫుల్గా. అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటంటే నాకు ఎంత యూస్ఫుల్ అంటే ప్రతి ఫెస్టివల్కి నాకు మెయిన్ డోర్కి గార్లాండ్ చేసి వేస్తూ ఉంటాను, గుమ్మాలకి దండలు అనమాట. అక్కడక్కడ మెయిన్ ప్లాంట్స్ పూలు ఇస్తూనే ఉంటాయి. మళ్ళీ అవి రెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ కటింగ్స్ తీసుకొచ్చి పెడితే మళ్ళీ బేబీ ప్లాంట్స్ కూడా మళ్ళీ బాగా డెవలప్ అయ్యి మళ్ళీ పూలు ఇస్తూ ఉంటాయి. సో ఇలా నిత్యం మన గార్డెన్లో ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా బై ఛాన్స్ దానికి హెల్త్ బాగాలేదో ఇంకోటో ఏదన్నా పోయినా కూడా మనం ఆ కొమ్మ ఒకటి బ్రతికించుకోవడానికి కట్ చేసి ప్రాపగేట్ చేసుకోవచ్చు. మెరీగోల్డ్కి న్యూట్రిషన్ కంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే సన్లైట్. బాగా ఎండ కూడా చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, రోసెస్, మెరీగోల్డ్స్ అండ్ ఏమంటారు మందార ఫ్లవర్స్, ఎడీనియమ్స్ ఇలాంటివన్నిటికీ బాగా సన్లైట్ కూడా చాలా అవసరం అవుతుంది, వాటర్ కూడా అవసరం అవుతుంది. వీటికి నేల తేమగా ఉంటే చాలు, సరిపోతుంది. సన్లైట్ కూడా చాలా అవసరం అనమాట. ఈ పూలు అయిపోగానే మళ్ళీ మనం కటింగ్ చేసుకొని మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ బంతి పూలు ముఖ్యంగా నేను చాలా వీడియోస్ ఎందుకు చేసి పెడుతున్నానంటే గార్డెన్కి చాలా యూస్ఫుల్. ఇవి మెయిన్ బీస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ బీస్ వచ్చి మన ఫ్రూట్స్కి అండ్ వెజిటేబుల్స్కి పాలినేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి. చాలామంది హ్యాండ్ పాలినేషన్ చేసుకోండి అది ఇది అని చెప్తారు. నేచర్కే వదిలేసామంటే డెఫినెట్గా మనకి అవే చేస్తూ ఉంటాయి. చీమలు వస్తాయి. ఎర్ర చీమలు కొంచెం ప్లాంట్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి గమాక్సిన్ వేసేయచ్చు. నల్ల చీమలు
ఈ మన గార్డెన్కి యూజ్ అయ్యే ఇన్సెక్ట్స్ ఇవి అవి చాలా ఉంటాయి, ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా చాలా అవసరం. సరే, మోస్ట్లీ బంతి ఫ్లవర్స్ నేను ఎప్పుడు దేవుడికి పెట్టడం చూడలేదు. ఇలా నాకు ఒక పెద్ద పెద్ద బౌల్స్ నిండానే ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది. ఇది దసరా అప్పుడు నేను గార్లెండ్ తయారు చేసి డోర్స్కి వేశాను. అండ్ చాలా వరకు గార్డెన్లోనే ఉంచేసాను. మళ్ళీ ఇలా డోర్స్కి కూడా వేసుకున్నాను. ఇలా బతుకమ్మలు కూడా తయారు చేశాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంట్లోనే పూలు పెంచుకొని. అండ్ ఆ ఇంగ్లల్ పూలు అండ్ బతుకమ్మ పూలు అవి బయట నుంచి తెచ్చుకొని, ఇది ఈ ఇయర్ తయారు చేసుకున్నా, అంటే మొన్న లాస్ట్ దసరాకి చేసుకున్న బతుకమ్మ అనమాట. సో ఇలా 3 ఇయర్స్ నుంచి నేను ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా అవుతున్నాయి, ప్రాపగేట్ చేస్తున్నాను, పూలు వస్తూనే ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ గార్డెనింగ్. మంచి గార్డెనింగ్ ఈజ్ ఎ బెస్ట్ ప్యాషన్. సో బతుకమ్మ కూడా హ్యాపీగా వెళ్ళింది లాస్ట్ దసరాకి. చాలా హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ గార్డెన్ నుంచి వచ్చినాయి ఫ్లవర్స్. కొన్ని అంటే ఆ గ్రీన్, రెడ్ అలాంటివన్నీ ఏమో నేను బయట నుంచి తీసుకొచ్చాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.